హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 5వ పాఠ్యాంశం మన మహనీయులు. ఈ పాఠ్యాంశంలో మొదటి భాగం నేర్చుకుందాము. ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. మన మహనీయులు. మహనీయులు అంటే చాలా గొప్పవారు అని, ఎన్నో గొప్ప పనులు చేసిన వారు. ఈ పాఠ్యాంశాన్ని ఒక్కరు కాదు, చాలా మంది రచయితలు రాశారు. వేరే వేరే రచయితలు రాసిన మొత్తం భాగాల్ని కలిపి ఇక్కడ పాఠ్యాంశంగా ఇస్తున్నారు. తెలుగు ప్రజల హితం కోసం తపించి నిరంతరం శ్రమించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. తెలుగు ప్రజల హితం కోసం, తెలుగు భాష మాట్లాడే ప్రజల హితం అంటే మంచి కోసం తపించి, వారికి మంచి చెయ్యాలి అని తపన పడి నిరంతరం శ్రమించిన, నిరంతరం అంటే ఎల్లప్పుడూ తెలుగు ప్రజలకు మంచి చేయాలని తప్పించి వారి కోసం కష్టపడిన ఎందరో మహానుభావులు ఉన్నారు, వారందరికీ వందనాలు. ప్రాణత్యాగానికి వెనుదీయక తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వారు, తమ ప్రతిభా పాటవాలతో భారత జాతీయ కీర్తి పతాకం ఎగురవేసిన వారు, జాతీయ సమైక్యతకై ప్రతినపూని తమ పాండిత్యంతో తెలుగు భాషను, సంస్కృతిని గుబాళింపజేసిన వారు. ఇలా ఎందరో మహనీయులు మన తెలుగు జాతి ఆణిముత్యాలుగా ఉన్నారు. ప్రాణత్యాగానికి వెనుదీయక, ప్రాణాల్ని త్యాగం చేయడానికి, అంటే ప్రాణం పోతుంది అన్నా సరే కూడా వెనకడుగు వేయకుండా తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని, తెలుగు జాతి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే తమ ప్రతిభా పాటవాలతో భారత జాతీయ కీర్తి పతాకం, మనం ఎంతో గర్వపడుతూ ఎగరేసుకునే మన జాతీయ పతాకాన్ని ఎగరవేసిన వారు. జాతీయ సమైక్యతకి, మన భారతదేశంలో ఉన్న జాతీయ సమైక్యత కోసం ప్రతినపూని తమ పాండిత్యంతో, తమకున్న జ్ఞానంతో, పాండిత్యంతో తెలుగు భాషని, అలాగే సంస్కృతిని, తెలుగు సంస్కృతిని గుబాళింపజేసిన వారు, అంతగా దాన్ని ప్రచారం చేసిన వారు. ఇలాగా ఎంతో మంది మహనీయులు మన తెలుగు జాతి యొక్క ఆణిముత్యాలుగా ఉన్నారు. ఆ మహనీయుల జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం. వారి త్యాగం అమూల్యం, వారి కృషి జాతికి పథనిర్దేశం, వారి ప్రతిభ జాతి గౌరవ పరిమళం. వారిని స్మరించుకోవడం మన బాధ్యత. అలాంటి ఆ గొప్ప మనుషుల జీవితాలు మన భావితరాలకు స్ఫూర్తిదాయకం. అంటే మన ఈ తరం వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళు జాతి కోసం ఎంత కష్టపడ్డారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం వల్ల మనకి స్ఫూర్తి లభిస్తుంది. వారి త్యాగం అమూల్యం, వారు చేసిన త్యాగాలు అనేటివి కూడా చాలా అమూల్యమైనవి, ఎంతో విలువైనవి. వారి కృషి అంటే వారు చేసిన కష్టం జాతికి పథనిర్దేశం. జాతి అంటే మన తెలుగు జాతి మొత్తానికి కూడా వారు చేసిన కృషి, వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ జీవితాలు అంతా కూడా మన తెలుగు జాతి అంతటికి ఏ విధంగా జీవించాలి అన్నది నిర్దేశిస్తాయి. జాతి గౌరవ పరిమళం వారి ప్రతిభ. వారి యొక్క ప్రతిభలు మన జాతి మొత్తానికి గౌరవం తెచ్చిపెడతాయి. అలాంటి వారిని మనం స్మరించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు కదా. అలాగా తెలుగు జాతికి ఎంతో మంచి చేసిన కొంతమంది గురించి మనము ఈ పాఠ్యాంశంలో తెలుసుకుందాం, సరేనా?
మొదటగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన పేరు పొట్టి శ్రీరాములు. ఆయన్ని మనం అమరజీవి అని పిలుస్తాం. అమరజీవి అంటే ఎల్లప్పుడూ జీవించి ఉండే అతను. ఆయన ఇప్పుడు ప్రాణాలతో లేకపోయినా కూడా మనలో ఆయన జీవించే ఉన్నారు. ఆయన్ని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం కదా, అందుకే అమరజీవి అంటాం. 1952 డిసెంబర్ 16 మంగళవారం తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త అశనిపాతంలా నలుదిశలా ధ్వనించింది. 1952 డిసెంబర్ 16వ తేదీ, ఆ రోజు మంగళవారము. ఆ రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్న సమయానికే ఆకాశవాణి అనే రేడియోలో వార్తలు వస్తూ ఉంటాయి మామూలుగా. ఆ ఆకాశవాణిలో వచ్చిన ఒక వార్త అశనిపాతంలా నలుదిశలా ధ్వనించింది. అశని అంటే పిడుగు, అశనిపాతంలాగా అంటే పిడుగు పడినట్టుగా. ఆ రోజు డిసెంబర్ 16, 1952 సంవత్సరంలో ఆ తేదీ నాడు ఉదయాన్నే ఆకాశవాణి అనే రేడియోలో వచ్చిన వార్త ఒకటి అందరికి పిడుగుబడినట్టుగా నలుదిశలా ధ్వనించింది. అంత చేదు వార్త. ఆ వార్తకు తెలుగు నేల ద్రవించింది. తెలుగు నేల ద్రవించింది అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా, తెలుగు జాతి ఉన్న ఈ నేల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు, ఈ నేలంతా కూడా ద్రవించింది అంటే అర్థం ఇక్కడున్న వాళ్ళంతా కూడా బాధపడ్డారు, ఏడ్చారు అని. తెలుగు ప్రజలు గుండె కోతను తట్టుకోలేక విలవిలలాడిపోయారు. అంత బాధను తట్టుకోలేకపోయారు తెలుగు ప్రజలు. అక్కడ వచ్చిన వార్త ఏంటంటే, గత రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు ప్రాణవాయువులు అనంతాకాశంలో కలిసిపోయాయి అన్నది ఆ వార్త. ఏంటా వార్త? గత రాత్రి అంటే 1952 డిసెంబర్ 16వ తారీఖుకి ముందు రోజు రాత్రి, అంటే 1952 డిసెంబర్ 15 సోమవారం. ఆ రోజు రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు గారు వారి ప్రాణవాయువులు అంటే వారి ప్రాణం అనంతాకాశంలో కలిసిపోయింది, అంటే వారి ప్రాణం పోయింది ఆ సమయానికి అని. అది ఆ వార్త వచ్చింది ఆ రేడియోలో. ఎవరా పొట్టి శ్రీరాములు? ఎందుకు ఆంధ్రుల ఆర్తనాదాలు? మరి ఇప్పుడు ఆయన చనిపోయారు అన్న వార్త వినగానే పొద్దున్నే ఆ తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు కదా. మరి ఆ పొట్టి శ్రీరాములు గారు ఎవరు అసలు? ఎందుకు ఆంధ్రుల ఆర్తనాదాలు? ఆంధ్రులు అంటే మన తెలుగు జాతి వారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల వాళ్ళని ఆంధ్రులు అంటాం. ఆర్తనాదాలు అంటే ఏడుపులు. ఎందుకని ఏడుస్తున్నారు ఆయన కోసము తెలుసుకుందామా? పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతీయులు. ఇప్పుడు దాన్నే ప్రకాశం జిల్లా అంటున్నాము. ఒకప్పుడు అది నెల్లూరు జిల్లా కనిగిరి అనే ప్రాంతంలో పొట్టి శ్రీరాములు వాళ్ళ పూర్వీకులు ఉండేవారు. వ్యాపార రీత్యా మద్రాసులో స్థిరపడ్డారు. ఇప్పుడు దాన్నే మనం చెన్నై అంటున్నాము. అప్పట్లో అది మద్రాస్. వ్యాపార రీత్యా వ్యాపారం చేసుకోవడానికని వాళ్ళు, అంటే పొట్టి శ్రీరాములు వారి పూర్వీకులు చెన్నైలో స్థిరపడినారు అప్పట్లో. శ్రీరాములు గారు గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16 3వ నెల 1901వ సంవత్సరంలో జన్మించారు. శ్రీరాములు గారి తల్లిదండ్రుల పేర్లేంటి? గురువయ్య మహాలక్ష్మమ్మ. మద్రాసు, బొంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేశారు. పొట్టి శ్రీరాములు గారి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మద్రాసు, బొంబాయి ఈ 2 నగరాల్లో జరిగింది. తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు గారి యొక్క మేనమామ కూతురు సీతమ్మని ఆయన పెళ్లి చేసుకున్నారు. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా
ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబరు అంటే మనకిప్పుడు ఈ పైప్స్ అవన్నీ ఉంటాయి కదా, నీటికి సంబంధించినవి, కుళాయిలు ఇవన్నీ, వాటిని రిపేర్లు చేసే వాళ్ళని ప్లంబర్ అంటాం. ఆ ప్లంబర్కి కింద పనిచేసే వాళ్ళని అసిస్టెంట్ ప్లంబర్, అంటే ఆ ప్లంబర్కి సహాయకుడిగా పనిచేసే వాళ్ళని అసిస్టెంట్ ప్లంబర్ అంటాం. అలాగే బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు పొట్టి శ్రీరాములు గారు. విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు. ఆయనతో పాటు వేరే వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరి మంచి చెడ్డలు కనుక్కుంటూ ఉండేవారు. పేదవారి కష్టాల్లో పాలు పంచుకునేవారు. అంటే ఆయన చేసే చిన్న ఉద్యోగమైనా కూడా అక్కడ ఉన్న ఇతరుల యొక్క కష్టాలను కూడా ఆయన పంచుకొని వారికి తోడుగా ఉండేవాడు. ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తప్పించేవారు. ఎప్పుడు కూడా వేరొకరికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి తప్పిస్తూ ఉండేవారు. గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడయ్యారు. గాంధీ గారి యొక్క బోధనలు ఏంటో తెలుసు కదా, గుర్తున్నాయి కదా. అహింస, సత్యం, ఎవరిని హింసించకూడదు, సత్యం అంటే ఎప్పుడు నిజమే మాట్లాడాలి. ఇవి కదా గాంధీజీ యొక్క ముఖ్యమైన బోధనలు. ఇవి పొట్టి శ్రీరాములు గారిని ఆకర్షించాయి. ఆ బోధనలే వీరిని భారత స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి. అప్పట్లో మన భారతీయులందరూ బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం కోసం పోరాడుతున్నారు కదా, ఆ పోరాటంలోకి ఈయన కూడా నడిచాడు. ఆ స్వాతంత్ర ఉద్యమం వైపు ఆ గాంధీ గారి బోధనలు పొట్టి శ్రీరాములు గారిని కూడా నడిపించాయి. అంటే ఆయనకు కూడా స్ఫూర్తినిచ్చి ఆయన కూడా ఆ ఉద్యమంలో పాల్గొనేలాగా చేసే గాంధీ గారి బోధనలు. ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరారు. అప్పట్లో సబర్మతి ఆశ్రమంలో ఆయన చేరారు, ఉద్యోగం విడిచిపెట్టి. మరి రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారము, మద్యపాన నిషేధ ప్రచారము, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అంటే ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు ఖాదీ ప్రచారం అంటే మన దేశీయ ఖాదీ వస్త్రాలు మాత్రమే ధరించాలి, విదేశీయుల యొక్క వస్త్రాలు ధరించకూడదు అని చెప్పి ప్రచారం చేయడము. మద్యపాన నిషేధ ప్రచారం, మద్యపానము అంటే మందు తాగడం, మద్యం తాగడం. ఆ మద్యాన్ని తాగకూడదు, దాన్ని నిషేధించాలి పూర్తిగా. ఆ మద్యం మత్తులో మనుషులు జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని చెప్పి ప్రచారం చేయడము. నిమ్న జాతులకు అంటే తక్కువ కులాల వారికి దేవాలయ ప్రవేశం. ఒకప్పుడు దేవాలయాల్లోకి తక్కువ కులాల వాళ్ళని రానిచ్చేవారు కాదు కదా. ఇప్పటికీ మారుమూల పల్లెల్లో కొన్ని చోట్ల దేవాలయాల్లోకి అలాంటి వారిని రానివ్వట్లేదు. అలాగా రానికుండా వాళ్ళ పట్ల అంటరానితనాన్ని ప్రదర్శించే వాళ్ళు కదా, అలాగ ఉండకూడదు అని చెప్పేసి వారికి కూడా దేవాలయ ప్రవేశం జరగాలి అని చెప్పి అలాంటి సాంఘిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టేవారు. ఆంధ్రులు, తమిళులకు కలిపి ఒకే రాష్ట్రం ఉండటం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడటం వీరు గమనించారు. అప్పట్లో మనకి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు 2 ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాల కిందట వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం 2 కలిపి ఒకే రాష్ట్రంగా ఉండేవి కదా. కానీ పొట్టి శ్రీరాములు గారు ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం తమిళనాడుతో కలిపి ఒక రాష్ట్రంగా ఉండేది. అలా ఉండటం వల్ల తెలుగు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, తెలుగు వారికి ప్రత్యేకంగా ఒక రాష్ట్రం లేదు అని చెప్పి వీరు గమనించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతున్నాయి. 1911 నుండే తెలుగు వాళ్ళందరికీ కలిపి ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పి సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడట్లేదు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అంటే దానికి ఒక విలువైన త్యాగం చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. నెల్లూరులో ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరారు. తన బంధువులకి ఆత్మీయులందరికీ నెల్లూరులో తను ఇలా అనుకుంటున్నాడు అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తను దీక్ష చేయబోతున్నాను అని చెప్పేసి తన సంకల్పం చెప్పి మద్రాసుకు బయలుదేరి వచ్చారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తాను అని ప్రకటించి 19/10/1952 ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 10వ నెల 1952 ఆదివారం రోజైన ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందే, అది మీరు ప్రకటించేంత వరకు నేను ఆమరణాంతం దీక్ష కొనసాగిస్తాను. ఆమరణాంతం అంటే చనిపోయేంత వరకు అని. ఆమరణ నిరాహార దీక్ష అంటే అర్థం చనిపోయేంత వరకు కూడా ఆహారం ముట్టుకోను అని, అంటే ఇంకా ఆహారం తినను అని చెప్పి దీక్ష ప్రారంభించారు. ఆ రోజు ఆంధ్ర ప్రాంతం అంతా సభలు సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న ఈ భాగంలో మొత్తం అంతా కూడా ప్రాంతంలో సమావేశాలు సభలు జరుగుతూనే ఉన్నాయి ప్రత్యేక రాష్ట్రం కోసం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. పొట్టి శ్రీరాములు గారు ఇలా ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అన్న ఉద్యమము బాగా ఊపందుకుంది. రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆయన ఏమీ తినట్లేదు, ఇంకా దీక్ష చేస్తున్నంత వరకు ఆయనకి ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారుతూ వస్తుంది, ఆరోగ్యం చెడిపోతూ వస్తూనే ఉంది. సత్యాగ్రహి లేవలేక మాట్లాడలేని స్థితికి వచ్చారు పొట్టి శ్రీరాములు గారు. సత్యాగ్రహి అంటే సత్యాన్ని అన్వేషిస్తూ ఉండేవారు అని. ఆయన లేవలేని స్థితికి వచ్చాడు, మాట్లాడలేని స్థితికి వచ్చాడు, అంత నీరస పడిపోయాడు ఆహారం తినకపోవడం వల్ల. అయినా సరే ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుంది. ఆయన అంతగా దీక్ష చేస్తున్నా సరే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తిన చందంగా, అంటే అది అసలు పట్టించుకోవట్లేదు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలి అన్నట్టుగా. 15/12/1952 తేదీ రాత్రి 11:30 శ్రీరాములు హృదయ స్పందన ఆగిపోయింది. 15వ తేదీ 12వ నెల 1952 రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు గారి గుండె ఆగిపోయింది. అంటే అప్పుడు ఆయన ప్రాణాలు విడిచారు. వీరి ప్రాణత్యాగం ఒక దావానలంలా ఆంధ్ర ప్రాంతం అంతటా వ్యాపించింది. వీరు చేసిన ప్రాణత్యాగం ఒక అగ్నిలాగా, దావానలంలా అంటే ఒక అడవిలో అంటుకున్న అగ్ని ఎలాగైతే మొత్తం కాల్చేసే వరకు ఆగదో ఆ విధంగా ఆయన చేసిన ప్రాణత్యాగం మన ఆంధ్రాలో ఉన్న అందరికి ఒక స్ఫూర్తిని, ఒక పోరాట పటిమని ఇచ్చి అందరూ ఆ ఉద్యమంలో పాల్గొనేలాగా చేసింది. ప్రతి ఆంధ్రుడు ఒక అగ్ని కీలగా మండసాగాడు. ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు మరణ వార్త విని చాలా కోపోద్రిక్తులైనారు. ఆంధ్ర ప్రాంతం అంతటా హర్తాళ్ళు, ఆందోళనతో అట్టుడికిపోయింది. ఆంధ్ర రాష్ట్రం ప్రకటించండి అని చెప్పేసి ధర్నాలు, ఆందోళనలు అందరూ చేస్తున్నారు. ఈ మహా జంఝూమారుతం 3 రోజుల పాటు సాగింది. ఇలాగా ఈ మొత్తం జంఝూమారుతం అంటే తుఫాన్ లాగా ఈ ఆందోళనలన్నీ కూడా ఒక తుఫాన్ లాగా 3 రోజుల పాటు జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది ఈ ఆందోళనలో. నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాము అని ప్రకటన చేసే వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. శ్రీరాములు గారు
ఆంధ్రుల చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన చిరస్మరణీయుడు. ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పి పోరాడి ఆంధ్రుల చిరకాల స్వప్నం, ప్రత్యేక రాష్ట్రం అనేది ఆంధ్రుల యొక్క చిరకాల స్వప్నం, అంటే చాలా కాలంగా ఉన్న కోరిక, ఆ కళ, ఆ కోరికను తీర్చడానికి పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా అంటే ఏమీ లెక్క చేయకుండా వదిలేసిన చిరస్మరణీయుడు. చిరస్మరణీయుడు అంటే ఎప్పటికీ గుర్తించుకోదగిన వాడు అని. 1వ తేదీ 10వ నెల 1953న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఉన్న అప్పట్లో 1వ తేదీ 10వ నెల 1953న కర్నూలును రాజధానిగా చేసుకుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు. అమరజీవి అయ్యారంటే ఇప్పటికి కూడా వారిని మనం గుర్తుపెట్టుకుని తలుచుకుంటూ ఉన్నాం. ఇది మన ఆంధ్రుల మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకున్నారు కదా. ఆయన ఎక్కడ జన్మించారు, ఏ విధంగా ఉన్నారు, తర్వాత ఉద్యమంలోకి ఏ విధంగా వచ్చారు, తర్వాత ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా దీక్ష చేశారు, దీక్ష ఎప్పుడు మొదలుపెట్టారు, 19వ తేదీ 10వ నెల 1952లో, ఆయన చనిపోయిన తేదీ 15వ తేదీ 12వ నెల 1952. అంటే చూడండి ఎన్ని రోజులు ఆయన నిరాహార దీక్ష. అన్ని రోజులు కూడా ఆయన ఏమీ తినలేదు, తాగలేదు కూడా. అన్ని రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మొత్తం ఆయన 56 రోజులు ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటయ్యేలా చేశారు. 56 రోజులు తినకుండా ఉన్నాడు అంటే ఆయన ఎంత దృఢ సంకల్పంతో ఆ దీక్ష చేశారో అర్థం చేసుకోగలరు కదా. నెక్స్ట్ పార్ట్లో మనము మన జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి గురించి తెలుసుకుందాం.